ప్రస్తుత సమకాలీన నేపథ్య పరిస్థితులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల కోసమే కాకుండా పెంపుదల కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పాటైందని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు రిజర్వేషన్ పెంపుదల చేయాలని కోరుతూ ఉద్యమించడంతో పాటు సకల కుల గణనకు మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల చరిత్ర, నేపథ్యం, అమలు, నేడు రిజర్వేషన్లు వేడుకుంటున్న సమస్యలు, సవాళ్లు అంశాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భానోతు బద్రు నాయక్ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పాల్గొని ప్రసంగించారు. తొలుత పూలే సావిత్రిబాయి, రమాబాయి, ఫాతిమా షేక్, చిట్యాల ఐలమ్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం రక్షణతో పాటు రిజర్వేషన్ల పరిరక్షణకు, రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పోరుబాటకు ఒక ప్రణాళిక అవసరం ఉంది అన్నారు. నగరంలో ఐఎంఏ హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల అంశం ఆర్థికం కాదు సామాజికం అనే అంశం మీద పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% ఇస్తానన్నారు. ఆ 42% వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా బీసీల జనగణన దేశవ్యాప్తంగా జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేసిన తర్వాత, ఆ కులగణన చేసిన తర్వాత బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదని, రిజర్వేషన్లు అనేది శాశ్వతంగా ఉండే విధంగా అంటే దాని పరిమితిని కూడా 50% కాకుండా పెంచే విధంగా, పక్కనున్నటువంటి తమిళనాడులో 80% పైచిలుకున్నది. సో ఆ శాతాన్ని కూడా, పరిమితిని కూడా పెంచాలని, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బీసీ ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్టీ ఉద్యోగస్తులు కాదు, విధిగా ఒక్కసారి రిజర్వేషన్లు వాడుకొని తర్వాత తన పిల్లలకి రిజర్వేషన్లు వాడుకోకపోతే తన జాతిలో ఉన్నటువంటి, తన కులంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కొంతకాలం తర్వాత ఆర్థిక సమానత్వంతో కూడినటువంటి సమసమాజం, అంబేద్కర్ కలిగినటువంటి స్వేచ్ఛ, సమానత్వంతో సమసమాజం ఏర్పడుతుందని ఆశిస్తూ, అదేవిధంగా బీసీల యొక్క కులగణన చేసి వాళ్ళ స్థితిగతులను కూడా, ముఖ్యంగా సంచార జాతులైతే వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి కూడా లేనటువంటి, ఆధార్ కార్డు కూడా, గుర్తింపు కార్డు కూడా లేనటువంటి, ఓటర్ ఐడి కార్డు కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు కడు దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నాయి. వాళ్ళను కూడా ప్రభుత్వం విధిగా ఆదుకోవాలని, ప్రత్యేకంగా అవసరమైతే ఎంబీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు స్పెషల్ రిజర్వేషన్ని కల్పించాలని, రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ జాతి ఉంటది, మనుగడ సాధిస్తుంది. రాజకీయంగా లేనటువంటి జాతులు అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆ కారణంగానే ఈరోజు బీసీలు వెనకబడిపోవటానికి కారణమని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి బీసీలుగా మాకు కంపల్సరీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. మా అంతిమ పోరాటం రాజకీయ రిజర్వేషన్లు పొందటమే. తద్వారా మేము రాజ్యాధికారం సాధిస్తామని అభిలషిస్తున్నాం. నా పేరు కోల జనార్దన్ గౌడ్, సోషల్ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా మిత్రుడు బద్రు నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రిజర్వేషన్లు, ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు, వాటిని ఎట్లా సాధించుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యం కోసం అయితే సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు తెలంగాణ సమాజం నెట్టివేయబడ్డది. తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా పనిచేసిండ్రు. స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కు దక్కాలని, అదే మాదిరిగా విద్యా ఉద్యోగ రంగాలలో మార్పులు తీసుకురావాలని, విద్యా ఉద్యోగ రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ రంగాన్ని స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా అభివృద్ధి చేయాలని, ఇటువంటి అనేక డిమాండ్లతోని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినాం. ఏ ఉద్యమ నినాదాలతోనైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ఉద్యమ నినాదాలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినాయి.
వ్యతిరేకమైన ఆచరణను దాన్ని అమలు చేసి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు తీసుకొని వచ్చినాయి. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఈ రోజు మనకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ మనల్ని నిలువున ముంచింది, నిలువున దోపిడీ చేసింది, ఆ దోపిడీ పార్టీ మనకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నది. బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిండ్రు, బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించలేదు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టులలో ఈ మూడిట్లో కూడా ఎక్కడ కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు. అదే మరి బడ్జెట్ కూడా లేదు. ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ ప్రకటిస్తున్నారు, కానీ ఎస్సీ ఎస్టీల డెవలప్మెంట్ కోసం బడ్జెట్ ఖర్చు పెడతలేరు. విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామని చెప్పి ప్రకటించిండ్రు. దానికి సంబంధించిన ఊసి ఇప్పటిదాకా లేదు. జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్పిండ్రు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన చర్చ లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కులాల వారికి జనాభా లెక్కలు సేకరించాలి, కుల జనాభా ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి, కుల జనాభా ఆధారంగా వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించాలి, కుల జనాభా ఆధారంగా వాళ్ళ కులాల జనాభా ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలి. సమాజంలో అత్యంత వెనుకబాటు గురైనటువంటి సామాజిక వర్గాలు అంటే సంచార జాతులు కానీ లేదా వెనుకబడ్డ కులాలు కానీ ఏవైతున్నాయో వాటి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాళ్ళని బాగు చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వెంటనే పరిశీలించి వీటిని కనుక అమలు చేయకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.